న్యూస్ చూస్తున్నాం. చెరువుల్ని చెరబట్టిన వాళ్లను చెరసాలకు పంపిస్తామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ అకాడమీలో ఎస్ఐల పాసింగ్ అవుట్ పెరేడ్ కు హాజరైన ఆయన తన ప్రభుత్వ లక్ష్యాలను మరోసారి స్పష్టంగా చెప్పారు. మూసీ ఆక్రమణని తొలగించేసి ప్రక్షాళన చేస్తామని అన్నారు ఆయన. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరికి పునరావాసం కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయ్యా, ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి. లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. మూసి ఒకప్పుడు అనంతగిరి నుంచి వచ్చే కృష్ణానది జలాలకు ఒక ఆలవాలం, కానీ ఇవాళ కాలుష్యం అయిపోయింది. ఇవాళ మన బతుకులను చిందరవందర చేస్తున్నాయి. నల్గొండ జిల్లా రైతులు ఇవాళ ఏడుస్తున్నారు. హైదరాబాదు నగరంలో నుంచి వచ్చిన కాలుష్యం నల్గొండ ప్రజలకు చేరుతుంది. అక్కడ పంటలు కూడా విషమయమైపోయినాయి. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పదే పదే నా దృష్టికి తీసుకొచ్చి నల్గొండకు వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించండి, మూసీని ప్రక్షాళన చెయ్యండి అని. అందుకే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూసీ ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేసి ఒక అద్భుతమైన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసి పేదవాళ్ళకు అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన అవకాశాలు కల్పిస్తాం. ఇటు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ లక్ష్యాలను మరోసారి స్పష్టంగా చెప్పారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ టు మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, ఇటు ఆక్రమణదారులను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలము అని చెప్పి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి అటు స్పష్టంగా చెప్పిన ఆడియో మనం ఇప్పుడే విన్నాము. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి, దీన్ని మనం ఎలా చూడాలంటారు? హైడ్రా యూ టర్న్ తీసుకుందన్న కొంతమంది ఎవరైతే వ్యతిరేకవాదులు ఉన్నారో వాళ్ళందరికీ నోరు మూయించే విధంగా రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. మీరు కూల్చుకుంటారా, నన్ను కూల్చివేయమంటారా? రేవంత్ రెడ్డి పాసింగ్ అవుట్ పెరేడ్లో ఆక్రమణదారులకి డైరెక్ట్ హెచ్చరిక పంపారు. ఇక నుంచి హైడ్రా అనేది వెనక్కి తక్కది లేదు. ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ళు పక్కకు తప్పుకుంటారా, లేదంటే మేము వచ్చి పక్కకు తప్పించాలా అన్నదే డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఆక్రమణదారులకు వేస్తున్న ప్రశ్న ఇది. ఎందుకంటే ఇప్పటికే హైడ్రా యూ టర్న్ తీసుకుంది. ఎవరైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారో రంగనాథ్ కొంతమందికి లబ్ధి చేకూర్చే విధంగానే స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి వాదనలు వచ్చాయి. కానీ ఆ వాదనలకు ఖచ్చితమైన సమాధానం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారని చెప్పచ్చు. ఎందుకంటే చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించడం వల్ల నగరాలు వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల ఇబ్బందులను చూస్తే చాలామందికి బాధ కల్పిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్య, పేదలు ఇళ్లకి నీళ్లు వెళ్ళడం, మధ్యతరగతి ఇళ్లకు నీళ్లు వెళ్ళి ఇప్పటికీ మనం ఏపీలో వరదలను చూస్తున్నాం. ఎంత ఇబ్బంది పడుతున్నారనేది కళ్ళ ముందు కనిపిస్తున్న సమస్య. ఇలాంటి సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం రావాల్సిందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణలు ఎవరైతే చేశారో వాళ్ళందరూ ఖచ్చితంగా పక్కకు తప్పుకోవాల్సిందే. వాళ్ళకి ఏం కావాలనో మీరు అధికారులతో మాట్లాడుకోండి, అక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎందుకంటే హైడ్రా అనేది ఒక నిర్మాణాత్మకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి తెలంగాణ వ్యాప్తంగా ఖచ్చితంగా జిల్లాలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు అక్రమ నిర్మాణదారులు ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. ఎవరైతే అక్రమ నిర్మాణదారులు ఎదురు తిరిగితే వాళ్ళందరినీ చెరసాలకు పంపించడే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి రేవంత్ రెడ్డి పాసింగ్ అవుట్ పెరేడ్లో చెప్పిన పరిస్థితి. ఎందుకంటే పాసింగ్ అవుట్ పెరేడ్లో మొత్తం తెలంగాణకు సంబంధించిన హయ్యర్ అఫీషియల్స్ అధికారులందరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సూచన పంపినట్టుగానే రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఈ హైడ్రానే కాదు, కాస్మోటింగ్ పోలీసింగ్ వ్యవస్థ పైన కూడా ఖచ్చితమైన ఎవరైతే పోలీసులకు ఒక మెసేజ్ కూడా పంపించారు. ఎందుకంటే తెలంగాణలో కాస్మోటిక్ పోలీసింగ్ లేదు, కాంక్రీట్ పోలీసింగే ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కేవలం మర్యాదస్తులకే, కానీ మర్యాదను వీడి నేరాలకు పాల్పడుతున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళపైన లాఠీ జులిపించడం అని చెప్పిన పరిస్థితి. ఎందుకంటే
తెలంగాణ అనేది బ్రాండ్గా ఉండాలి, తెలంగాణ వైపు ప్రపంచం చూడాలి. ఎందుకంటే పెట్టుబడిదారులు రావాలన్నా, పెట్టుబడిదారులు ఇక్కడ కంపెనీలు నిలపాలన్నా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా ఖచ్చితమైన పోలీసింగ్ ఉండాలనేది కూడా రేవంత్ రెడ్డి పంపిన సందేశంగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా విషయాల్లో ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే సోషల్ మీడియాను పర్యవేక్షిస్తున్న చాలామంది కూడా ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళందరూ పోస్టులు పెడుతూ ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా ముందుకు వెళ్తున్నారనేది రేవంత్ రెడ్డి గమనించినట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పోలీసింగ్ కావచ్చు, హైడ్రా కావచ్చు, మిగతా ఏవైతే వ్యవస్థలు కావచ్చు, ఆ వ్యవస్థలన్నింటినీ పూర్తిగా ప్రక్షాళన చేయడమే తన మొదటి లక్ష్యం అని చెప్పుకొచ్చారు. ఇక మూసీకి సంబంధించిన ప్రక్షాళనను కూడా రేవంత్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావించారు. ఎందుకంటే నల్గొండ జిల్లా మూసీ వల్ల చాలా విధంగా నష్టపోతుంది. అక్కడ పంటలు పాడైపోతున్నాయి, కాలుష్యం పెరిగింది, ఫ్లోరైడ్ సమస్య అనేది కొన్ని ఏళ్లుగా మనం గమనిస్తున్నాం. ఇలాంటి సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం కనుగొనే దిశగా కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ప్రైమరీ రిపోర్ట్గా 11,000 మంది గుడిసె వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళందరినీ పక్కకు తప్పిస్తామని చెప్పారు. మూసీ కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారంతో మూసీని ప్రక్షాళన చేసి మూసీలో మంచినీళ్లు వెళ్ళే విధంగా తమ రూట్ మ్యాప్ ఉంటుందని చెప్పిన పరిస్థితి. ఇక ఉద్యోగ అంశాలకు సంబంధించి టీజీపీఎస్సీ పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేశారు. ఉద్యోగాలు ఇచ్చే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలు పాటించడం లేదని చెప్పి ఆరోపణలు వచ్చిన విషయంలో తెలంగాణ నిరుద్యోగ యువతలు కూడా మంచి సందేశం ఇచ్చారు. అంటే వాళ్ళందరూ వ్యసనాలకు బానిస కాకుండా ఉద్యోగాల్లో నిర్మాణం అనే దిశలో వెళ్ళి తెలంగాణ ఏదైతే రెగ్యులర్గా తాము మేనిఫెస్టో ప్రకారం ప్రకటించిన ఉద్యోగాల్లో జాయిన్ కావాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. ఇక తెలంగాణని పట్టి పిడుస్తున్న సమస్య ప్రధానంగా డ్రగ్స్ వ్యవహారంలో ఎవరిని ఉపేక్షించలేదు. డ్రగ్స్ పైన ఉక్కుపాదం ఖచ్చితంగా మోపుతాం, డ్రగ్స్ రహిత సమాజమే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇది బాధ్యత పైన వ్యవహారం, భావోద్వేగం అని కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే యువత పక్కదారి పడుతుంటే చూడలేని పరిస్థితి. ఇప్పటికిప్పుడు మనం రెగ్యులర్గా చూస్తున్నాం, ప్రతి చోట డ్రగ్స్ దొరకడం, గంజాయి దొరకడం. ఇవాళ కొద్దిసేపటి క్రితం కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐటీ ఉద్యోగులు అంటే 18 మంది, అందులో ఆడపిల్లలు ఉన్నారు, మగవాళ్ళు, వాళ్ళంతా కూడా డ్రగ్స్కి పార్టీ చేసుకుంటారు. అంటే సమాజం ఎట్టుపోతుంది. చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి వ్యవహారాలకు ఆకట్టుకొని డ్రగ్స్నే తమ ప్రధాన ధ్యేయంగా మత్తుకు బానిసే చేస్తున్నారు. సో ఇలాంటి వ్యవహారాలని ఖచ్చితత్వంతో చూసిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఎందుకంటే తెలంగాణ పునర్నిర్మాణం చేసి భవిష్యత్ తరాలకు బాటలు వేయడమే తమ లక్ష్యం వస్తున్నారు. ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా అందుబాటులో తానే ఉంటా అంటున్నారు. ఎందుకంటే డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఈ పేరు వింటూనే వెన్నులో వణుకు పుట్టే విధంగా, నేరస్తులను వణికించే విధంగా పోలీసులు కూడా ఖచ్చితమైన విశ్వాసంతో పనిచేయాలని చెప్పి చూపించారు. ఎందుకంటే తెలంగాణను కాపాడేది కాకి డ్రెస్సే. ప్రజలకు విశ్వాసం కల్పించే విధంగా పోలీస్ వ్యవస్థ ముందుకు సాగాలన్నారు. వాళ్ళ పిల్లలకు సంబంధించి కూడా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం, పేదలకు మధ్య తరగతి వాళ్ళకు కూడా ఒక మంచి దిశ చూపే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందనేది కూడా రేవంత్ రెడ్డి పాసింగ్ అవుట్ పెరేడ్ వేదికగా ప్రజలందరికీ డైరెక్ట్గా సమాధానం ఇచ్చారు. ఆక్రమణదారులకు, డ్రగ్స్లు వ్యాప్తి చేస్తున్న నేరస్తులకు కావచ్చు, మిగతా ఎవరైతే సోషల్ మీడియా వేదిక విమర్శిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా డైరెక్ట్గానే సమాధానం ఇచ్చిన పరిస్థితి. పోలీస్ అధికారులందరి వేదికగా జరుగుతున్న పాసింగ్ అవుట్ పెరేడ్ కాబట్టి ఖచ్చితమైన సందేశం ఇవ్వాలనే రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి డైరెక్ట్ సమాధానంతోనే వాళ్ళకు ఆన్సర్ చెప్పినట్టుగా మనకు అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.